స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఓపెన్ చేశారు. పోస్ట్ గరిష్ట వయోపరిమితి, అవసరమైన అర్హతలు మరియు అనుభవం వివరాలు క్రింద విధంగా తెలుసుకుందాం. మొత్తం పోస్టుల సంఖ్య 2964. అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయసు: 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనం: నెలకు 48,480 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా నైపుణ్య పరీక్ష ఆధారంగా, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 30/6/2025 సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మరోవైపు తెలంగాణలో 2 నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ నియామకాల ఆర్టీసీ ఇప్పుడు అదేవిధంగా కండక్టర్ కూడా తీసుకుంటున్నట్లు సిద్ధమవుతున్నది. దాదాపుగా 800 మంది కండక్టర్ తాత్కాలిక పద్ధతిని అవుట్సోర్సింగ్ పద్ధతి పైన భర్తీ చేయాలని తెలియజేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతం అవుట్సోర్సింగ్ పద్ధతి పైన కండక్టర్ నియామకాలు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ అవసరం ఉన్న రెగ్యులర్ కండక్టర్ దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీస్, ఆర్టీసీ పెట్రోల్ బంకులు సహా ఇతరుల అనుభవం విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్ ఉద్యోగాలు విరమణ చేయడం జరిగింది. సరిపోని కండక్టర్ల విధుల్లో లేకపోవడం వల్ల వారితో అదనపు డిపోపై ఒత్తిడి వస్తోంది. అదేవిధంగా కండక్టర్ ఇబ్బంది మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపు ఉంటాయి. రోజుకి 10 నుంచి 12 గంటల పాటు పనిచేయవలసి వస్తోందని వారు తీవ్ర అలసిపోయినట్లుగా తెలియజేస్తున్నారు. గతంలో 1000 మంది డ్రైవర్ అదే పద్ధతి మీద 2 నెలల క్రితం నియమించడం జరిగింది. వారికి శిక్షణ పూర్తి చేసుకుని వారి విధుల్లో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కండక్టర్ కూడా అదే పద్ధతిలో నియమించాలని కసరత్తు చేస్తున్నారు. సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించాక రవాణా మంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపుగా 600 మందికి పైగా హైదరాబాద్ నగరంలో కండక్టర్గాను, వరంగల్ డివిజన్ పరిధిలో 200 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిగాను నియమిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. కండక్టర్కి నియమించినట్లయితే దాదాపుగా నెల జీతం 17,969 ఇస్తారు. దాంతోపాటు అదనపుగా 1 గంట ఓటీ చేస్తే 100 రూపాయలు, దానికి మించితే గంట మించితే 200 చొప్పున చెల్లిస్తారు. ప్రతి 6 నెలలకు వీక్లీ ఆఫ్ అనుమతి వస్తుంది.